నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, రాజకీయ నేత, సినిమా ప్రొడ్యూసర్ మరియు వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో, వ్యాపార రంగంలో చక్రం తిప్పిన సుబ్బరామిరెడ్డి గారు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి 5 లక్షల రూపాయల అప్పు కోసం అందరి దగ్గర చేచాచే పరిస్థితి వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే గతంలో సుబ్బరామిరెడ్డి గారు గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ ద్వారా అనేక వేరియస్ బిజినెస్లని స్టార్ట్ చేసి ఆ కంపెనీస్ కోసమే 6,000 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించడంలో మరియు వడ్డీ కట్టడంలో విఫలమవ్వడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 400 కోట్లు, ఎస్బీఐ నుండి 240 కోట్లు, కెనరా బ్యాంక్ నుండి 200 కోట్లు, ప్రైవేట్ కంపెనీల నుండి 5,000 కోట్లని ఇలా వరుసగా అప్పులు చేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి వెళ్లడంతో ఇతనిపై IL&FS, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా బ్యాంక్స్ పిటిషన్ ని దాఖలు చేయగా ఇతని ఆస్తులన్నీ జప్తు చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సుబ్బరామిరెడ్డి గారు కోట్లలో ఆస్తులను ఎలా సంపాదించారు? ఎన్టీఆర్ గారికి సుబ్బరామిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? నాగేశ్వరరావు గారి వల్లే సినిమాల్లో ప్రొడ్యూసర్గా ఎదిగాడా? సుబ్బరామిరెడ్డి గారి నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా గురూజీ వీరభద్రుడు గారు 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి, రుద్ర చౌడీదేవి ఆరాధకులు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ వీరభద్రుడు గారు. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. మీరు ఎందరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి పరిహారం దొరక్క బాధపడుతూ ఉంటే మా దగ్గర 100% పరిష్కారం చేయించబడును. మీ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చేయవచ్చు. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి అలియాస్ టి సుబ్బరామిరెడ్డి ఇతను 1943 సెప్టెంబర్ 17న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి టి బాబురెడ్డి, తల్లి రుక్మిణమ్మ. ఇతనికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలా తండ్రి వ్యవసాయం చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా చిన్నప్పటి నుండి తను ఎదుర్కొన్న కుటుంబార్థిక పరిస్థితుల దృష్ట్యా తను బాగా చదివి మంచి జాబ్ సంపాదించి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకునేవాడు. అలా తన స్కూలింగ్ని నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుబ్బరామిరెడ్డి ఇంటర్ చదివేటప్పుడు తన మేనమామ సివిల్ ఇంజనీర్ అవడంతో తన కన్స్ట్రక్షన్ వర్క్స్ నన్నింటినీ హాలిడేస్ ఉన్నప్పుడు దగ్గరుండి చూడటంతో సుబ్బరామిరెడ్డికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన BSc డిగ్రీని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదవగా తనకున్న వాక్చాతుర్యం, సిన్సియారిటీ కారణంగా యూనియన్ లీడర్ అయ్యాడు. అలా అక్కడే సుధిని జైపాల్ రెడ్డి గారితో సుబ్బరామిరెడ్డికి పరిచయం పెరిగి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో రాజకీయాల మీదున్న ఇంట్రెస్ట్తో పనిచేయడం ఇష్టం లేక రాజకీయ నాయకుడు అవ్వాలని కొంతమంది రాజకీయ నేతలతో తిరగడం మొదలెట్టాడు. అందుకోసం గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించి దాని ద్వారా కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇక అలా ఇందిరా అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అపర్ణారెడ్డి అలియాస్ పింకీ రెడ్డి అనే కూతురు, సందీప్ రెడ్డి అనే కొడుకు జన్మించారు. ఈ క్రమంలోనే సుబ్బరామిరెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ పనులు చేసే అవకాశం వచ్చింది. అలా బాగా డబ్బు సంపాదించడంతో ఎలాగైనా రాజకీయాల్లోకి వెళ్లి తన సత్తా చాటుకోవాలని, అందుకు ముందుగా తన గురించి జనాలకి తెలియాలని వైజాగ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ చిన్న చిన్న కళాకారుల్ని ప్రోత్సహిస్తూ సినిమా స్టార్ల నుండి అందరినీ సత్కరించడంతో కొద్ది రోజుల్లోనే సుబ్బరామిరెడ్డి పేరు వైజాగ్లో మారుమోగింది. ఇక ఈ సమయంలోనే సుబ్బరామిరెడ్డి జలగం వెంకట్రావు గారిని కలవడం, అలా అతని సహాయంతోనే కాంగ్రెస్లో చేరగా సుబ్బరామిరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వెంగళరావు గారికి ఖమ్మంలో ఎంపీ సీట్ ఇవ్వగా అక్కడ పోటీ చేయడం ఇష్టం లేని వెంగళరావు గారు సుబ్బరామిరెడ్డిని పిలిచి ఖమ్మంలో ఎంపీగా పోటీ చేయమన్నారు. అయితే సుబ్బరామిరెడ్డికి అప్పట్లో ఖమ్మం రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం, అక్కడ తాను ఎలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించకపోవడంతో అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా తాను ఓడిపోతానని గ్రహించి సుబ్బరామిరెడ్డి అందుకు ఒప్పుకోకుండా కావాలంటే వైజాగ్లో పోటీ చేస్తానని చెప్పగా అందుకు వెంగళరావు గారు అక్కడ అప్పటికే వేరే వారికి సీట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దామని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే 1979లో కాంగ్రెస్ పార్టీ
సెంట్రల్ మినిస్టర్గా ఉన్న షీలా దీక్షిత్కి పార్టీలో యూత్ని చేర్పించే బాధ్యతల్ని అప్పగించగా ఆమె వైజాగ్కి వెళ్ళినప్పుడు సుబ్బరామిరెడ్డి హార్డ్ వర్క్ డెడికేషన్ని చూసి ఇంప్రెస్ అయి రాజీవ్ గాంధీకి అతని పేరుని రికమెండ్ చేసింది. అలా సుబ్బరామిరెడ్డి పార్టీలో యాక్టివ్గా ఉంటూ తనకి ఎప్పుడెప్పుడు సీట్ ఇస్తారా అని వెయిట్ చేస్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే సుబ్బరామిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకే ఏరియాలో పక్కపక్కన ఇళ్లలో ఉండడంతో ఒకసారి సుబ్బరామిరెడ్డి ఏఎన్ఆర్ గారిని కలవగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ స్నేహం కారణంగానే ఏఎన్ఆర్ గారు సుబ్బరామిరెడ్డితో సినిమాల్లో నిర్మాత అవ్వమని, మంచి ప్రాఫిట్స్ ఉంటాయని సలహా ఇవ్వడంతో ఏఎన్ఆర్ సలహాతోనే సుబ్బరామిరెడ్డి మూవీ చేయాలని 1984 నుండి స్టోరీస్ వినడం మొదలెట్టాడు. ఇక అదే సమయంలో రామానాయుడు గారు హిందీలో మిథున్ చక్రవర్తిని హీరోగా పెట్టుకొని దిల్వాలే అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి భారీ బడ్జెట్ అవ్వడంతో సుబ్బరామిరెడ్డిని కో ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడు. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకున్న సుబ్బరామిరెడ్డి దిల్వాలే మూవీకి కో ప్రొడ్యూసర్గా చేస్తూ తెలుగులో జీవన పోరాటం మూవీకి ప్రొడ్యూసర్గా చేయగా ఆ 2 మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కొంతవరకు లాభాలొచ్చాయి. దీంతో ప్రొడక్షన్పై మరింత ఇంట్రెస్ట్ పెరిగి త్రిమూర్తులు, స్టేట్ రౌడీ, సూర్య ఐపీఎస్, గ్యాంగ్ మాస్టర్, వంశోద్ధారకుడు అని చేస్తూ హిందీలో చాందిని, లంహే, స్వామి వివేకానంద అనే మూవీస్ని చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా సినిమాల్లో సంపాదించిన పేరుతోనే కాంగ్రెస్ పార్టీ సుబ్బరామిరెడ్డికి 1996లో వైజాగ్ నుండి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వగా ఈసారి తను గెలవడంతో గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ బాధ్యతల్ని తన భార్యకి, కొడుక్కి అప్పగించి తను రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఇక అలా వీరి కంపెనీ ద్వారా హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్ని 700 కోట్లతో నిర్మించగా మొదట్లో దాని ద్వారా వీరికి మంచి ప్రాఫిట్స్ రావడంతో కోల్కతాలో 450 కోట్లతో గాయత్రి హెరిటేజ్ అనే హోటల్ని నిర్మించి కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ని, అపార్ట్మెంట్స్ని, కాంప్లెక్సెస్ని స్టార్ట్ చేసి అటు రాజకీయాల్లో ఇటు బిజినెస్లో దూసుకుపోతూ సుబ్బరామిరెడ్డి 2002 నుండి 2020 వరకు ఎంపీగా గెలుస్తూ 2006లో సెంట్రల్ మినిస్టర్గా కూడా బాధ్యతల్ని నిర్వహించారు. ఇక అలా ఇప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో 2012 నుండి ఇతని హోటల్కి చాలా వరకు నష్టాలు రావడం, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయి తాము కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మధ్యలోనే ఆగిపోవడంతో 6,000 కోట్లలో నష్టం వచ్చి బ్యాంకులకి వడ్డీ కట్టలేని పరిస్థితికి వెళ్లడంతో వీరి ఆస్తులు జప్తు చేసే పరిస్థితికి వచ్చి ఆర్థికంగా నష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే సుబ్బరామిరెడ్డి కూతురైన పింకీరెడ్డిని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన జీవీకే కొడుక్కిచ్చి పెళ్లి చేయగా సుబ్బరామిరెడ్డికి జీవీకే వారు ఆర్థిక సహాయం చేస్తారనుకున్నారు. కానీ అది జరగకపోవడంతో సుబ్బరామిరెడ్డి సినిమా హీరోలని డబ్బు కోసం అడగగా అందుకు తప్పించుకొని తిరగడంతో 5-10 లక్షలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారంటే అతని పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఒకప్పుడు రిచెస్ట్ పొలిటీషియన్ గా ఉంటూ 10,000 కోట్ల ఆస్తిని సంపాదించిన సుబ్బరామిరెడ్డి ఇప్పుడు అన్ని కోల్పోయి దీనస్థితిలో ఉండడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ సుబ్బరామిరెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.